చండికా దుర్గా పరమేశ్వర్యై నమః. కలియుగంలో అత్యంత ప్రాశస్త్యమైనది, ప్రముఖమైనది, శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చేది అంటే అది చండీ యాగం. చండీ యాగం గురించి గత కొన్నాళ్ళుగా మనం చాలా విరివిగా వింటూ ఉన్నాం, దాని ప్రాశస్త్యాన్ని చూస్తూ ఉన్నాం కూడా. చండీ యాగాలు ఎక్కడైతే విరివిగా జరుగుతూ ఉంటాయో ఆ ప్రాంతమంతా కూడా మొదలుగా సుభిక్షంగా ఉంటుంది. సుభిక్షం అనగా సకాలంలో వర్షాలు పడి జనాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం. ఇది చండీ యాగ వైశిష్ట్యం. అలా ఉంటూ లోకమంతా కూడా ఎలాంటి ఈతి బాధలు లేకుండా, కొన్ని రోజుల క్రితం మనం కరోనా మహమ్మారి అని విన్నాం. ఇవన్నీ కూడా నివారణ కావాలి అంటే మొదలుగా చండీ యాగాలు విరివిగా జరగాలి. చండీ యాగ ప్రభావం ద్వారా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మొదలుగా లోకం బాగుంటుంది. దాని తర్వాత మన విశేషంగా ఏదైతే కోరికలు కోరుకుంటామో అవన్నీ కూడా చండీ యాగం ద్వారా నెరవేరుతాయి. మనిషి జీవితంలో ఒకసారి చండీ యాగం చేయడం ప్రారంభం చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం అనేది ఉండదు. అలాంటి విశేషమైన చండీ యాగం అంటే దినదిన ప్రవర్ధమానం, డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళుతూ ఉండడమే ఈ చండీ యాగ ప్రభావం. కలౌ చండీ వినాయకవు అంటారు. కలియుగంలో చండీ అమ్మవారిని అలానే వినాయకుణ్ణి, గణపతిని విశేషంగా ఆరాధిస్తే మనకు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయనే విషయంలో ఎలాంటి సంశయము లేదు. ఈ చండీ యాగాన్ని చాలా విశేషంగా చెప్తారు. నవచండీ హోమమని, శతచండీ హోమమని, సహస్ర చండీ హోమమని, అయుత చండీ హోమమని, లక్ష చండీ హోమమని ఇత్యాదులన్నీ కూడా చెప్తూ ఉంటారు. అనగా ఇది స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. మొదటగా నవచండీ హోమం. ఈ నవచండీ హోమాన్ని 10 పారాయణాలు చేసి తద్దశాంశముగా దానిలో 10వ వంతు హోమం చేసి అలానే క్షీర తర్పణం చేయడాన్ని నవచండీ హోమం అంటారు. ఈ నవచండీ హోమం అనేది చండీ హోమాల్లో మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టులో నవచండీ హోమాన్ని మనం విరివిగా ఆచరించే యోగ్యత మన దగ్గర ఉంటుంది. విరివిగా ఆచరించవచ్చు కూడా. అలా ఆచరిస్తే దదాతి విత్తం పుత్రాంశ్చ మతిం ధర్మే గతిం శుభామంటాం. చండీ హోమాన్ని, చండీ పారాయణాన్ని విరివిగా అనగా ఎక్కువ సార్లు చేయడం ద్వారా ఏం కలుగుతూ ఉంటుంది అంటే దదాతి విత్తం, మొదలుగా మనకు విత్తాన్ని, డబ్బును ప్రసాదిస్తుందంట. మనిషి జీవితంలో మొదలుగా ఈరోజు కాలంలో కావలసింది ఏంటి అంటే డబ్బు. డబ్బు ఒకవేళ మన దగ్గర పుష్కలంగా ఉంది అనుకోండి, మన జీవితంలో అన్నీ సాధించవచ్చు. అలాంటి డబ్బును ఇచ్చేది ఎవరు అంటే చండీ అమ్మవారు. దదాతి విత్తం. ఈ శ్లోకాన్ని చండీ సప్తశతిలో అమ్మ స్వయంగా చెప్తుంది. దదాతి విత్తం పుత్రాంశ్చ. మన వంశము సూర్యచంద్రులున్నంత వరకు ముందుకు వెళుతూ ఉండాలనే సంకల్పంలో పుత్ర పౌత్రాదులని సత్సంతానాన్ని ఇస్తుంది. పుత్రాంశ్చ మతిం ధర్మే అని ఈరోజు కాలంలో చాలా కావలసిన విషయం. మతిం ధర్మే అని అన్నారు. అంటే మన బుద్ధి ఏదైతే ఉందో అది స్వధర్మాచరణలో మాత్రమే ఉండాలి. మీరు హిందూ ధర్మంలో జన్మ తీసుకుంటే మీ పూర్వులు అనగా మీ పూర్వజులు అనగా 10 తరాలు దశ పూర్వేషాం అంటారు. 10 తరాలు వెనకాల నుంచి ఏ ధర్మం అయితే ఆచరణ చేశారో ఆ ధర్మాన్ని ఆచరించడానికి మన బుద్ధి ప్రేరేపించాలి. అలా కావాలి అంటే చండీ అమ్మవారి అనుగ్రహం కావాలి. మతిం ధర్మే. చివరిగా ఏంది? గతిం శుభామని. ఈ శరీరం 100 సంవత్సరాల ఆయుష్ తీసుకొని ఈ శరీరం ద్వారా భోగభాగ్యాలు అనుభవించి ధర్మ కార్యాలు ఆచరణ చేసి చివరిగా శరీరం చాలించిన తర్వాత ఉత్తమమైన గతి పొందడానికి ఈ చండీ హోమాన్ని కూడా చెప్తారు. అలానే యయ్యం కామయతే కామం తంతం ప్రాప్నోతి నిశ్చితం అంటారు. ఈ చండీ హోమం గురించి
ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ చండీ యాగం చేయడం ద్వారా ఏం కలుగుతుంది అని మళ్ళీ ఇంకొక శ్లోకంలో చండీ హోమంలోనే చెప్తూ వస్తారు. యయ్యం కామయతే కామం. అయ్యా ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పడం కాదు, అమ్మ స్వయంగా చెప్తోంది. యయ్యం కామయతే కామం. ఏ ఏ కోరికలైతే నీవు ధర్మబద్ధంగా కోరుకుంటావో అవన్నీ కూడా నెరవేరుస్తాను, దానిలో ఎలాంటి సంశయము లేదు అని. విద్య ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, మంచి ఐశ్వర్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది అని 100 చెప్పుకునే కంటే కూడా ఒకే మాటలో అమ్మ స్వయంగా చెప్పింది. యయ్యం కామయతే కామం. ఏ ఏ కోరికలైతే కోరుకుంటావో అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తూ వస్తాను అని అమ్మ సంశయం లేకుండా నిశ్చయంగా ఆ అమ్మ చెప్పింది. అలాంటి చండీ హోమం గురించి మనం ఎంతో చెప్పుకోవచ్చు. ఒక్కొక్క శ్లోకము, ఒక్కొక్క అక్షరము, చండీ పారాయణంలో 700 శ్లోకాలు ఉంటాయి. దాన్ని చండీ సప్తశతి అంటారు. 700 మంత్రాలతో కూడుకున్న ఈ భాగాన్ని చండీ సప్తశతి అని అంటాం. ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క బీజాక్షరంతో సమానమే. అలాంటి చండీ హోమంలో చండీ పారాయణము, చండీ హోమము ఇవన్నీ కూడా ఒకటే. పారాయణం అనగా పారాయణం చేయడం, చండీ హోమం అనగా మనం యజ్ఞకుండంలో ఆ అమ్మకి ఉద్దేశించి ఆహుతి ఇవ్వడం, దాన్ని హోమం అంటాం. చండీ పారాయణం చేసిన, చండీ హోమం చేసిన మనిషి జీవితంలో ఏమేం కావాలో అవన్నీ కూడా నెరవేరుతాయి అనే దాంట్లో ఎలాంటి సంశయము లేదు. చండీ హోమం ఇదొక్కటి మనం ఆచరణ చేయడం ప్రారంభిస్తే మన జీవితంలో అన్నీ కూడా మనకు లభిస్తాయి అనే దాంట్లో సంపూర్ణమైన అమ్మ ఆశీర్వాదం ఉంటుంది.